సంవత్సరాల నుంచి వాడబడుతున్న అనుభవములు. మరి ఇలా ప్రసంగికుల మధ్యలో వాక్యం చేయడం కొంచెం ఇబ్బంది ఏమండి, అయినా సాహసించి నేను బలి అర్పించి తిని అన్నట్టుగా కొంచెం సాహసం చేస్తా ఉన్నా. ఏమండి, దేవుని వాక్యాన్ని విందాం. పరమగీతము 4వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. ఒకవేళ వినటంతో పాటు రాసుకునే అలవాటు ఉంటే ఇంకా మంచిది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దయా విశ్వాసుల వలె సంగతులు అలా ఉన్నవో లేవోనని పరిశోధన చేయడానికి రాసుకుంటే మేలు. 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియురాల, నీవు అధిక సుందరువి, నీ యందు కళంకమేమీ లేదు. చాలు, ప్రార్థన చేశారు కాబట్టి డైరెక్ట్ గా వాక్యంలోనికి వెళ్తున్నా. దేవుని సేవకులు అన్ని గ్రంథాల మీద దైవజనులు కృపానందం గారు బోధించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు. పరమగీతం మాట్లాడగలడు, చరమగీతం మాట్లాడగలడు, ఏ గీతమైనా మాట్లాడగలడు. ప్రకటన గ్రంథాన్ని మాట్లాడారు, చాలా బుక్స్ మీకు పరిచయం చేశారు. మీకు చెప్పాలంటే మీరు చాలా ధన్యులు. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద మందిరాల్లో ఏసీలు ఉంటాయి, టేకు కుర్చీలు, టేకు బెంచీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ వాక్యం ఉండదు. అవును కదండి, వాక్యం ఉండదు. చాలా సభలకు కూడా నేను కూడా వెళ్ళి బాధపడతా ఉంటాను. అంటే నేను కూడా వినటానికి వెళ్ళి అక్కడ వాక్యం ఉండదు, అన్నీ ఉంటాయి. ఈ మధ్య స్టేజీల మీద పొగలు కూడా పెడుతున్నారు. ఏమండి, ఎందుకు ఆ పొగలు సెగలు ఏమండి ఇవన్నీ అంటే ఒక సినీ పక్కీలో చేస్తా ఉన్నారు. వాక్యమే సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. పరమగీతంలో ప్రియుడు ప్రియురాలను పొగుడుతూ అన్న మాటను మనం చదివాం. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి అన్నాడండి. అధిక సుందరివి. గతంలో చూస్తే ఆమె సుందరి మాత్రమే. చూడండి, ఒక మాట పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో ఆయనను పిలిచిన తీరు మనకు కనబడతా ఉంది. 1వ అధ్యాయం దేవుని వాక్యంలో 8వ వచనం. నారీమణి సుందరి అన్నాడండి. చాలు, నారీమణి సుందరి. ఆమె అనగా సంఘము సుందరి అని ప్రభు ద్వారా పిలువబడుతుంది. ఇక్కడ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే పోలిక. ఇక్కడ ప్రియురాలు సంఘానికి పోలికగా ఆధ్యాత్మికమైన కోణంలో దేవుని వాక్యాన్ని మనం చూడగలం. ఆమె సుందరి. ఆమె సుందరత్వం ఆమెకు ఎలా వచ్చింది అంటే, వాస్తవంగా ఆమె నల్లనమ్మాయి, నల్లనిది కదండి. పరమగీతం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో నేను నల్లని దానమైనను సౌందర్యవంతురాలను అందండి. నేను నల్లని దానను. ఆధ్యాత్మికంగా నేను పాపిని. మనమందరము దేవుని దృష్టిలో నల్లని వారమే. మనమెవరం పరిశుద్ధులము కాదు. మన పూర్వపు స్థితి నలుపే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. చీకటికి చాలా భాష్యాలు, అర్థాలు అయినారు, చాలా విషయాలు చెప్పారు సభల్లో కూడా. దానిలో ఒక అర్థం ఏంటి చీకటికి అంటే పాపము. చీకటి అంటే ఏంటి చెప్పండి? పాపము. మనం యేసుక్రీస్తుని నమ్మకమునకు, ఆయన రక్తములో కడగబడకమునకు, క్రీస్తు యేసులోనికి రాకమునకు, క్రీస్తుని ధరించుకోకమునకు మనమందరము పాపులమే. బైబిల్ చాలా క్లియర్ కట్ గా చెప్తుంది. ఏ భేదమును ఏదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మనందరమే పాపులమేనని బైబిల్ చెప్తుంది. చాలా మంది ఒప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ బైబిల్ సత్యం. అంటే మనలో ఆదాము యొక్క స్వాభావికమైన పాపం ఉన్నది. జన్మత స్వాభావికంగా మనమందరం పాపులమే. కర్మత ఒక ఈడొచ్చిన తర్వాత, ఊహొచ్చిన తర్వాత మన తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా,
మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన కార్యము ద్వారా రకరకాలుగా ఏదో ఒక పాప కార్యం మన జీవితంలో చేసే ఉంటాం. నేను ఏ పాపము చేయలేదండి అని ఎవరు చెప్పలేరు. యేసుక్రీస్తు తప్ప ఆ మాట చెప్పగలిగిన వారు భూమి మీద భూతద్దమే చూసిన ఒక్కరు కూడా కనబడరు. మనందరిలో పాప స్వభావం ఉంది. మనమందరం ఏదో ఒక ఏరియాలో పాపం చేస్తూనే ఉంటాం. అయితే ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి, ఈ నల్లనితనాన్ని పోగొట్టుకోవటానికి, సుందరవతిగా మారటానికి, సౌందర్యవతిగా మారటానికి, ప్రియుడికి నచ్చే విధంగా ఆమె మారటానికి ఆమె ఏం చేసింది? 2వ అధ్యాయం పరమగీతము 14వ వచనం. బండ సందులలో ఎదురు నా పామరమా. చాలండి. ఆమె నల్లనితనాన్ని పోగొట్టుకోవడానికి, ఆమె పాపాన్ని పోగొట్టుకోవడానికి, తన పూర్వపు స్థితిని మార్చుకోవటానికి ఆమె చేసిన పని ఏంటంటే బండ సందుల్లోనికి ఆమె వచ్చింది. పరిష్కారాన్ని ఎదుర్కొంది. నా పాపము ఎక్కడ పరిష్కారం జరుగుతుంది? నా పాపానికి పరిష్కారం ఎక్కడ? నా పాప స్థితి నుండి పరిశుద్ధ స్థితిలోనికి నన్ను ఎవరు తీసుకురాగలరు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేన్ని ఆశ్రయిస్తే నాకు పరిశుద్ధత? నా పాపానికి సొల్యూషన్ అంటే ఆయనకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక బండ ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ బండ క్రీస్తే అన్నాడు. క్రీస్తును ఆశ్రయించింది. మరి ఇక్కడ బండ సందులు అన్నారేంటి పాస్టర్ గారు అంటే, బండ సందులు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పొందిన గాయాలు. ఆ యేసుక్రీస్తు వారు నీ నా పాప పరిహారార్థమై మండు టెండలో నిండు స్పృహలో నిలువెల్లా గాయాల పాలైపోయాడు. ఆయన ఎక్కడ చూసినా దెబ్బలు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ దెబ్బలే బండకున్న గాయాలు. ఆ గాయాల్లో నుండి కారిన పరిశుద్ధమైన రక్త రుధిరమే మానవ పాపాలను క్షమించగలిగింది, మానవ పాపాలని కడగలిగింది. ప్రియమైన సోదరి సోదరులు, కాబట్టి బండను ఎప్పుడైతే ఆశ్రయించిందో, బండ సందుల్లోకి ఎప్పుడైతే వచ్చిందో, క్రీస్తు యేసులోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మన నల్లనితనం పోయి మనం ఆయన దృష్టిలో సౌందర్యవంతులముగా, లేక పరిశుద్ధులంగా, లేక ఆయన దృష్టిలో ఒక సుందరత్వాన్ని పొందిన వారంగా మార్చబడటానికి ఆయన రక్త రుధిరం, ఆయన పొందిన గాయాలు, ఆయన శిలువ యజ్ఞం మన అందానికి, మన ఆధ్యాత్మికమైన అందానికి కారణం. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి రాకుండా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడకుండా, క్రీస్తు యేసు గాయాలను మనం ఆశ్రయించకుండా మన పాపానికి పరిహారము లేదు. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో బైబిల్ అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయను. అయ్యలారా, యేసు రక్తము తప్ప మానవ పాపాలను కడగలిగిన సాధనం భూమి మీద వేరొకటి లేదు. మానవుడు శుద్ధీకరించుకోవటానికి, పరిశుభ్రంగా ఉండటానికి నీరు సరిపోతుంది, కానీ మానవుని కంటిన పాపం మాత్రం నీటితో శుద్ధీకరించబడదు. దానికి రక్తం అవసరం. ఆ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద చిందించిన నిబంధన రక్తము. ఆ రక్తములో కడగబడి ప్రేమంటుందో తెలుసా? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఐఎమ్ అగ్లీ ఇన్ ఆడమ్ బట్ కమ్లీ ఇన్ క్రైస్ట్. నేను ఆదాము నందు నల్లని దానను, ప్రభువైన యేసుక్రీస్తు నందు నేను సౌందర్యవంతురాలను. నా సౌందర్యం నాకు ఎక్కడి నుండి వచ్చింది? ఈ సుందరత్వం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా నేను నల్లని దానని, వాస్తవంగా నేను పాపినే. నేను పరిశుద్ధురాలుగా ఎలా మార్చబడ్డాను అంటే, నేను బండను ఆశ్రయించాను, యేసు రక్త రుధిరాన్ని ఆశ్రయించాను, యేసు గాయాల్లోనికి నేను వెళ్ళాను. కనుక ఆయన నన్ను శుద్ధీకరించి, నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధత అనే సౌందర్యాన్ని ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. అలాగా ప్రియురాల్ని ఆయన చూస్తుంటున్నాడు. నేను కడిగినప్పుడు, నేను కనికరించినప్పుడు, నేను క్షమించినప్పుడు నీవు సుందరివి,
అయితే నన్ను అర్థం చేసుకునే కొలది, ప్రార్థనలో ఎదిగే కొలది, వాక్యంలో ఎదిగే కొలది, సహవాసంలో ఎదిగే కొలది, నాతో నువ్వు సంబంధం సహవాసంలో ఎదిగే కొలది ఇప్పుడు ఇంకొక కోణంలో నిన్ను పిలవాల్సి వస్తుంది. నీవు సుందరవి మాత్రమే కాదు నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి. సంఘములో అధిక సుందరత్వం, అధికము, మోర్ అనేది యేసుక్రీస్తు వారు చూడాలని ఆశపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం అంటుంది, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కావాలి. అది సంఘానికి దేవుడిస్తున్న వర్తమానం. మన నీతి చాలదు, ఆ సుందరత్వం మాత్రమే చాలదు, అధిక సుందరంగా మనం మార్చబడాలి, అధిక నీతి మనం కలిగి ఉండాలి. 112వ కీర్తన మొదటి 2 చరణాల్లో నీ ఆజ్ఞలను బట్టి నేను అధికముగా ఆనందించుచున్నాను. ప్రభువునందు ఆనందం ఉంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము చదువుతుంటే, నీ వాక్యము నేను ధ్యానం చేస్తుంటే అధిక ఆనందము నాకు కలుగుతుంది. సంఘానికి ఏమండి అధిక నీతి కావాలి, అధిక ఆనందము కావాలి. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఒక మాట అన్నా యొక్క ప్రార్థనలో వాడుతున్న పదాన్ని మనం పట్టుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కింద లైన్ చదువుతున్నాం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగుజేయును. సంఘానికి ఏ బలం కావాలి? అధిక బలము కావాలి. ఇప్పుడు బలం ఉంది, అది చాలదు. సాతాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి ఏ బలం కావాలి? అధిక బలము కావాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అధికముగా ఇవ్వగలడు. ఈ మధ్య ఒక పాట వచ్చి అధికముగా చేయగల దేవుడు అనే పాట ఒకటి అయ్యగారు చక్కని పాడతారు. అధికముగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు కూడా ఆశ నీకు ఉండాలి. నాకు కూడా అధికముగా ఆ నీతి నాకు కావాలి, ఆ అధిక బలము నాకు కావాలి, ఆ అధిక సుందరత్వము నాకు కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ మహిమ? అధిక మహిమ మనకు కావాలి. రక్షణ పొందినప్పుడు ఆల్రెడీ మహిమ వచ్చింది. ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను యేసుక్రీస్తునందు విశ్వసించేటప్పుడు, యేసుక్రీస్తు రక్తములో కడిగినప్పుడు, నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మహిమనిచ్చాడు. కానీ ఆ మహిమతో నీవు సరిపెట్టుకోకూడదు. అధిక మహిమను నేను పొందాలి, అధిక ఆనందాన్ని నేను పొందాలి, అధిక నీతిని నేను పొందాలి, అధిక సుందరత్వాన్ని నేను పొందాలి. అధికముగా దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. అప్పటికే కొంతమంది ఐతూకి మినిస్ట్రీలోకి వెళ్ళారు, జాయిన్ అయ్యారు. ఏమండి ఐతూకి మినిస్ట్రీ అనగా అయ్యగారు నవ్వారు. ఏమండి ఐతూకి మినిస్ట్రీ అంటే ఏంటి? నిద్రపోవటం. మార్త మినిస్ట్రీ అంటే పరిచర్య. మరియ మినిస్ట్రీ అంటే ఇప్పుడు మీరు చేస్తుంది. యేసు పాదాల యొక్క కూర్చొని ఆయన బోధ వినుచుండారు. ఢిల్లీలో మినిస్ట్రీ కూడా ఉండలేదు. కొంతమంది దానిలో కూడా జాయిన్ అయ్యారు. రైట్, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నా ప్రియురాలా, నీవు సుందరివి. ఆమె అధిక సుందరి. ఆ అధిక సుందరత్వం గల కారణం ఆయన సాక్ష్యం ఇవ్వటానికి ఆ కింద లైన్ చాలా ప్రాముఖ్యమైనది. నీ యందు కలంకమేమియో లేదు. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీవు అధిక సుందరిగా మారటానికి గల కారణం, రీజన్ ఏమిటి? మొన్నట మీద ఇంకా ఆత్మీయంగా కనబడుతున్నావే. అంతకుముందు 1/2 గంట ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు 1 గంట ప్రార్థన చేస్తున్నావంటగా.
అంతకుముందు పావుగంట మోకరిస్తేనే ఆ ఇబ్బంది పడేదానివి, ఇప్పుడు గంట సేపు మోకాళ్ళ మీద ఉంటున్నావంటగా. అంతకుముందు ఒక అధ్యాయం చదవగానే ఆవిలంతులు వచ్చాయి, ఇప్పుడు 10 అధ్యాయాలు చదువుతున్నావంటగా. ఇప్పుడు వార కార్యక్రమాలకు వెళ్తూ చాలా ఆసక్తిగా సువార్త ప్రకటిస్తూ దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతున్నావు. నీవు అధిక సుందరిగా మారటానికి గల కారణం ఏమిటి అనంటే, ప్రియుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నీ యందు కలంకమేమియో లేదు. సంఘములో దేవుడు చూడాలనుకుంటుంది. వధువు సంఘములో ఆ పెళ్లి కుమారుడుగా రాబోతూ పెళ్లి కుమార్తె అయిన వధువు సంఘం రేపమాపో ఆయన భార్యగా ఏమండి పట్టాభిషేకం పొందబోతున్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి దేవుడు కోరేది, దేవుడు ఇష్టపడేది ఏమిటి అనంటే, కలంకము లేని కన్యకగా నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కలంకము లేని తనమే అధిక సుందరత్వానికి కారణము. ఒక్కోసారి పైన ప్రశ్నార్థకంగా ఉన్నట్టుండేది, జవాబు కూడా కిందే ఉండేది. ఒక్కొక్కసారి ఆది కాండంలో ప్రశ్న ఉండేది, ప్రకటన గ్రంథంలో జవాబు మనకు దొరుకుతా ఉంది. నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, కారణం ఏమిటి అనంటే నీ యందు కలంకమేమియో లేదు. క్రైస్తవ సంఘాన్ని తన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు వారు ఆశిస్తున్నాడు. ఒక్కసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, ఏ సంఘం అండి? మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యజ్ఞం దేనికి అంటే, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒకటి, సంఘాన్ని పవిత్రపరిచి సంఘములో కలంకము తీసివేసి సంఘములో అపవిత్రత తీసివేసి పరిశుద్ధతనిచ్చి మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత ప్రతి ఆదివారం కూడినప్పుడల్లా వాక్యము దేనికి అంటే, వాక్యమే మన శుద్ధీకరణకి కారణం, వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యమే మనల్ని మహిమలోనికి తీసుకుని వెళ్తుంది, వాక్యమే మన ముడతల్ని సరిచేస్తుంది, వాక్యమే మనలో ఉన్న కలంకాన్ని కడిగి వేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులు, కాబట్టి యేసుక్రీస్తు వారికి నీ పట్ల నా పట్ల ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే, ఆ సంఘము నిష్కలంకమైన సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని, దాని కొరకు యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు. అంటే సిలువలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. ప్రియమైన సోదరి సోదరు, కలంకము లేని కన్యక, కలంకము లేని వధువు సంఘం, కలంకము లేని భార్యగా, కలంకము లేని సార్వత్రిక సంఘంగా ఆయన నిన్ను నన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు. అదే మనం కలిగి ఉండే అధిక సుందరత్వం, కలంకము లేని స్థితి. రిబ్కా గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమెను ఏ పురుషుడు చూడలేదు. ఆమె బాహ్యంగా చక్కదనం మాత్రమే కాదు, ఆమె అంతరంగములో తన శీలములో తన గుణశీలములో ఒక అద్భుతమైన లక్షణం పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఏమండి, ఆమెను ఏ పురుషుడు చూడలేదు అంటే ఆమెలో ఒక తీర్మానం ఉంది, నేను పరిశుద్ధమైన కన్యకగా ఉండాలి, నేను కలంకము చెందని కన్యకగా ఉండాలి, నేను నా జీవితంలో పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సాక్ష్యము యాకోబు కుమార్తె అయిన దీనా గురించి ఇవ్వగలరా? ఇవ్వలేరు. దీనా నీ సంగతి ఏంటంటే, అయ్యో నాలో కలంకము ఉంది, అయ్యో నాలో అపవిత్రం చెందాను, నేను పరిశుద్ధతను పోగొట్టుకున్నాను, నేను సాక్ష్యము పోగొట్టుకున్నాను. ఒక పక్క రిబ్కా ఏమో నేను కలంకము చెందని కన్యకను అని సవాల్కరంగా నిలబడితే, మరొక ప్రక్క యవనస్తురాలైన దీనా కలంకము చెందిన కన్యకగా ఉన్నాయి. భూమి మీద గమనించండి, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి
ఆయన రాకడ కొరకు, రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఒక పక్క కలంకము చెందకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని తీవ్రమైన ఆశతో ఉండే సంఘం ఒకటైతే, కొంతమంది నామకార్థ సంఘం, సిద్ధపాటు లేని సంఘం, భయము లేని సంఘం మరొక ప్రక్క కలంకము చెందిన దీనావలే కనబడతాం. కొరింథీ సంఘానికట కృపావరాల విషయంలో ఏ లోపము లేదండి. కృపావరాలన్నీ ఉన్నాయి. వాయిద్యాలు బ్రహ్మాండంగా వాయించగలరు, భాషలు మాట్లాడగలరు, పాటలు పాడగలరు, ప్రసంగాలు మాట్లాడగలరు. కొరింథీ సంఘంలో దండిగా నిండుగా కృపావరాలు ఉన్నాయి, కానీ కలంకము మాత్రం ఉంది. కొరింథీ సంఘానికి ఒక ఆయన ఒక పేరు పెట్టాడు, కొట్లాట సంఘం అంట. ఏ సంఘం సార్? కొట్లాట సంఘం. గలతీ సంఘం గలిబిలి సంఘం, ఎఫెసు సంఘం నిద్రపోతు సంఘం. ఒక సంఘం ఉంది. మీ సంఘానికి ప్రశ్న, పెరాలసిస్ వచ్చింది ఆ సంఘానికి? బైబిల్లోనేనండి, చెప్పండి. పెరాలసిస్ వచ్చిన సంఘం, క్లూ ఇస్తున్నాను. నీ అవయవాలలో మిగిలిన వాటిని బలపరచు అన్నాడు. అంటే కొన్ని సచ్చిని మిగిలినవి చావకుండా వాటిని బలపరుచుకుంటున్నాడు. అంటే రైట్ లెగ్ చచ్చిపోయింది, లెఫ్ట్ లెగ్ కూడా చచ్చిపోకముందే దాన్ని ఏం చేయమంటున్నాడు? బలపరుచుకుంటున్నాడు. ఇప్పుడన్నా చెప్పండి అమ్మా, దండం పెడతా. ఏ సంఘం? చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ప్రభువారు ఎలా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, కలంకము లేని సంఘముగా ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఫిలిప్పీ సంఘాన్ని చూస్తే అక్కడ ఏ కలంకము కనబడటం లేదు. వారిని చూడగానే పౌలు గారు రాస్తూ నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అన్నాడండి. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం జ్ఞాపకం రాగానే జైల్లో వారు నా హృదయములో ఉన్నారయ్యా, వారిని హృదయంలో పెట్టుకున్నానయ్యా. ఎందుకంటే ఫిలిప్పీ సంఘం కలంకము లేని సంఘం, దెస్సలోనిక సంఘం కలంకము లేని సంఘం, కొరింథీ సంఘం కలంకమైన సంఘం. ఆ కొరింథీ సంఘం లాగా కాకుండా ఒక దెస్సలోనిక సంఘం వలె, ఒక ఫిలిప్పీ సంఘం వలె మన సంఘం కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. నీ యందు ఏ కలంకమును లేదు. పరమగీతములో సబ్జెక్ట్ ఆధారంగా ఇంకొక రిఫరెన్స్ కూడా చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం, 8, 9. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్తులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. 9. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ఏమండి? నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే. ఎన్నో యేసుక్రీస్తు పేరు చెప్పుకొని, ఆయన నామాన్ని వాడుకొని, మేము కూడా సంఘానికి సంబంధించిన వారమేనండి, మేము కూడా యేసు ప్రభుని ఆరాధిస్తామండి, మేము కూడా బైబిలేనండి అని చెప్పుకునేవారు లెక్కకు మించిన కన్యకలు ఉండవచ్చు. పుట్టగొడుగుల్లాగా ఏమండి సంఘాలు వెలుస్తూ ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత కొంతమంది సంఘం పెట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? భార్యాభర్తలు వేరే సంఘానికి వెళ్ళారనుకోండి, ఆమెకు ఒక 10,000, ఈయనకు ఒక 10,000 పెన్షన్ వచ్చింది. ఆ దశం భాగం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంఘం పెట్టుకోవాలి. ఏమండి? పార్ట్ టైం జాబ్ అంట. ప్రియమైన సోదరి, అలాంటి సంఘాలు కాదు. దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని వరాలు పొందుకొని, ఏమండి ఇళ్లలో నుంచి నెట్టివేయబడి త్యాగాలు చేసి, ఏమండి అలాగా దేవుని కొరకు జీవించే సాక్షులుగా జీవించేవారు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమండి ఇలాంటి సంఘాలు ఈజీగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సర్టిఫికెట్లు కూడా ఈజీగా దొరుకుతుంది. ఏమండి ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఇదివరకు వీళ్ళ నాన్నగారు, అయ్యగారు వాళ్ళ నాన్నగారు బైబిల్ ట్రైనింగ్ చేశారంట. చాలా ఆశ్చర్యం. అప్పుడు కాలేజీకి వెళ్ళాలి, చదవాలి, లేక పోస్టుల నుంచి మెటీరియల్ తెప్పించుకొని ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు అవసరం లేదు. ఏమండి 10,000 ఇస్తే MTH కావాలా, BTH కావాలా? ఏమండి మాకు ఒక ఆయన నన్ను పిలిచి హోటల్కి తీసుకెళ్ళి నాకు టిఫిన్ కాఫీ పెట్టించి, డానియల్ గారు ఒక 10,000 కట్టండి, డాక్టరేట్ తగిలిస్తాం మీకు అన్నారు. ఏమండి నీ ముందు డాక్టర్ డానియల్ రెడ్డి అంటే భలే పిలుచుకుంటారండి, బాగుండిద్దండి. మీరు కూడా మీకు ఎట్టకు కూడా కొంచెం స్టైల్ గా ఉండిద్ది కాబట్టి డాక్టర్ని పెడితే
బాగుండిద్ది. నేను అన్నాను, మరి ఆపరేషన్ బాగా చేస్తున్నాను కదా, ఇప్పుడు అది లేకపోయినా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు, ఆత్మలు రక్షించబడుతున్నాయి, సంఘాలు బలపరచబడుతున్నాయి, రెడ్ల మధ్యలో సంఘాన్ని స్థాపించుకున్నాం, రాష్ట్రం అంతా దేశం అంతా తిరుగుతున్నాం. మరి డాక్టర్ అని నన్ను పిలవట్లేదే వాళ్ళు. చాలా మంది డాక్టర్లు పెట్టుకుంటున్నారు కానీ ఆపరేషన్ కొట్టచ్చు, ఇంట్లో కూర్చుంటున్నారు. ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, ఆపరేషన్ ఇస్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అని ఉంది. ఏమండి, ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ అది ఎట్లా సక్సెస్ అయినట్టు అంటే, చేతగాని వాళ్ళంతా ఈ డిగ్రీలు తీసుకొని పట్టాలు పొందుకొని 10,000 పెట్టుకొని ఇల్లు మీద ఒక ఆయన అంటున్నారు, సార్ నాకు కాల్ లేదు, కాల్ అంటే పిలుపు లేదు, హాల్ ఉంది అంటున్నాడు. ఏముందంట? కాల్ లేదు కానీ హాల్ ఉందంట. హాల్ ఉంటే సంఘం పెట్టేసుకోవటం. అది కాదండి, నిజమైన పరిచర్య ఉంది, నిజము కాని పరిచర్య కూడా ఉంది. నీలో కలంకమేమీ లేదు అని చెప్తున్నాడు. ఒకసారి ఫిలిప్పు నతానియేలు యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. యోహాను సువార్త 1:47 ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఎక్కడ చూశాడు? లోపల. ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఎందుకన్నాడు? నిజము కాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 2:2లోనేమో అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుంటున్నారట. 2వ అధ్యాయం 9వ వచనంలో యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారంట. 2వ అధ్యాయం 20వ వచనంలో తాను ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజబెలను స్త్రీని నీవు ఉన్ననిచ్చుచున్నావు. అపోస్తలులు కాకయే అపోస్తలం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు అపోస్తలులు అని పెట్టుకుంటున్నారు. అర్థమైందండి? మరి వాళ్ళని తీసుకెళ్లి ఒక శవాన్ని లేపు పాస్టర్ గారు అంటే లేపుతారా? మరి అపోస్తలులు లేపారు, లేపలేదు. మా ఇష్టం అండి మేము పెట్టుకుంటాం అంటున్నారు. మన వాళ్ళ జోలికి వెళ్తాం లేదు. కానీ గమనించండి, అపోస్తలులు కాకయే అపోస్తలం అని చెప్పుకుంటున్నారు, యూదులు కాకయే యూదులం అని చెప్పుకుంటున్నారు, ప్రవక్తిని కాకయే ప్రవక్తని చెప్పుకుంటుంది. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారము కాదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నా ప్రియురాలా, నీవు సుందరవతివి, నీ యందు ఏ కలంకము లేదు. కలంకము లేని కన్యకగా పరలోకములో ఆ మహిమ రాజ్యములో ఎవరి మహిమ కలిగిన ప్రభు ఎదుట మహిమ కలిగిన సంఘంగా మనం నిలబడాలి అంటే మనలో కలంకము ఉండకూడదు. పరిశుద్ధతకి ప్రాధాన్యత ప్రభువారిస్తుంది. రష్యాలో పశ్చిమ సైబీరియా ఏరియాలో ఏమండి యార్మైన్ అనే ఒక జంతువు ఉంటుందట. యార్మైన్ రష్యా పశ్చిమ ఆ సైబీరియా ఆ ఎడారి ప్రాంతాల్లో వాటిలో ఈ యార్మైన్ అనే జంతువు దొరికిందట. దాన్ని వేటగాళ్ళు పట్టుకోవటానికి చాలా కష్టపడి దాన్ని పట్టుకుంటారంట. దాన్ని పట్టుకుంటే 2 లాభాలు ఉన్నాయి వాళ్ళకి. ఒకటి, దానికి ఉన్న చర్మము, ఆ బొచ్చుతో కూడిన చర్మముతో బ్యాగులు తయారు చేస్తే రష్యాలో చాలా వెరీ కాస్ట్లీ బ్యాగ్స్ అంటాయి. 10,000 రూపాయలైనా కొనేస్తారంట. ఎందుకంటే అవి యార్మైన్ అనే జంతు చర్మం ద్వారా న్యాచురల్ గా తయారు చేయబడింది. రెండోది, దాని మాంసం కూడా తింటారు అనమాట. కాబట్టి వేటగాళ్ళు ఈ యార్మైన్ అనే జంతువుని వేటాడటానికి వెళ్ళేటప్పుడు దాని యొక్క మనస్తత్వాన్ని స్టడీ చేశారు. అది ఎలా దొరికింది, ఎలా పట్టుకోవచ్చు అంటే దానికి మట్టి మురికంటే ఇష్టం ఉండదంట. మన డ్రైనేజీ నీళ్లు ఉంటాయి కదా, అలాంటి కంపుతో కూడిన మురికితో కూడిన ఆ మట్టి నీళ్ళు అంటే దానికి ఇష్టం ఉండదు. అందువల్ల ఈ యార్మైన్ అనే జంతువు యొక్క అడుగు జాడలను పసిగట్టి ఇదిగో ఈ పొదలో దూరింది ఇది అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత వీళ్ళు డ్రమ్ములతో ఈ మురికి నీళ్లు తీసుకెళ్తారంట. తీసుకెళ్లి ఆ పొద రౌండ్ గా మొత్తం ఏమండి ఈ మురికి నీళ్లు ఒక సర్కిల్ లాగా మొత్తం పోస్తారంట. పోసి ఇక శబ్దాలు చేస్తారంట. ఈ శబ్దాలకి ఆ పొదలో ఉన్న ఆ యార్మైన్ అనే జంతువు తప్పించుకోవటానికి పారిపోవటానికి ముందుకు రాగానే మురికి నీళ్ళు ఉన్నాయి.
మరలా డైరెక్షన్ మార్చి ఇంకొక యాంగిల్లోకి పరిగెత్తగానే అక్కడ మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీళ్ళ యొక్క వాసన, ఆ మురికి నీళ్లు తన దేహానికి, తన కాళ్ళకి అంటించుకోదది. మరలా డైరెక్షన్ ఇంకోటి తీసుకొని ఇటు పరిగెత్తగానే అక్కడ కూడా మురికి నీళ్ళు ఉన్నాయి. ఎటు తీసుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చివరికి అది అలసిపోయి మౌనంగా ముడుచుకుపోయి ఉండిద్దంట. అప్పుడు వలేసి దాన్ని పట్టుకుంటారట. వాళ్ళు శబ్దాలు చేసినప్పుడు ఆ మురికి నీళ్ళ మీద కాలేసి పారిపోగలదు. అది వాళ్ళకి అందకుండా, చిక్కకుండా తప్పించుకోగలదు. కానీ దాని స్వభావం ఏంటంటే ఏమండి, మురికి నీళ్లు దొరకదు, ఆ మట్టి నీళ్లు తన కాళ్ళకి అంటనీదు. దాని వల్ల ఏం జరిగింది, తన ప్రాణమే పోయింది. నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ ఆ మురికి నీళ్లను మాత్రము నేను పక్కను. అబ్బా, యార్మైననే జంతువు క్రైస్తవ సంఘానికి ఒక సవాల్ పూర్వకమైన మెసేజ్ ఇస్తుంది. ఏంటో తెలుసా? క్రైస్తవుడా, మందిరానికి వెళ్తున్నావు, వందల మెసేజ్లు వింటున్నావు, పరమగీతం అంటున్నావు, ప్రకటన గ్రంథం అంటున్నావు, ఆమోసు గ్రంథం అంటున్నావు, మెసేజీలు స్టోర్ చేసుకుంటున్నావు, రాసుకుంటున్నావు, చూసుకుంటున్నావు, అవసరమైతే బోధిస్తున్నావు. ప్రసంగాలకి ఈనాడు ఆంధ్రదేశంలో కొనువా లేదు, ప్రసంగికులకు కొదువా లేదు, సంఘాలకు కొదువ లేదు. అయితే యేసుక్రీస్తు చూడాలనుకుంటున్నా నా పౌరము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఆ నిష్కలంకమైన సంఘాన్ని ఆయన చూడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆ నిష్కలంకానికి మారు పేరుగా యార్మై అనే జంతువు మనిషికి మెసేజ్ ఇస్తుంది. ఇదిగో, నేను నా ప్రాణము పోగొట్టుకోవటానికైనా ఇష్టపడ్డాను కానీ ఆ మురికి నీళ్లు నేను తొక్కను. ఏం తీర్మానం అండి! బైబిల్లో ఏమండి, శిఖరాగ్ర భక్తులు, పర్వత సమానులైన భక్తులు ఉన్నారు. వారిలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఏమండి, ఆ యోబట కంటితో నిబంధన చేసుకున్నాడట. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-3 వచనాల్లో, ఇదిగో నేను కంటితో, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏంటా నిబంధన అంటే, కన్యకులు నేను ఎలాగో చూడగలను. ఏమండి, కోటీశ్వరుడు అండి, ధనవంతుడండి, పని వాళ్ళు కలిగిన వాళ్ళండి, పిలిస్తే పని పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళండి. పాపము చేయటానికి అన్ని రకాల అవకాశాలు ఆయనకు ఉన్నాయి. కానీ ధర్మశాస్త్రము లేకముందే, వాక్యం ఇంకా రాకముందే మనస్సాక్షి యుగంలో జీవించిన యోబు ఒక తీర్మానం చేసుకున్నాడు. అది కొత్త నిబంధనకి లింక్డ్ గా ఉన్న తీర్మానం. కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీ హృదయం మందు వ్యభిచారం అన్నాడు. ఈ ఆజ్ఞ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు చెప్పక ముందే యోబు తనకు తాను బోధించుకునే తీర్మానం చేసుకున్నాడు. నా కంటిని నేను పాడు చేసుకోను, నా కాయాన్ని నేను పాడు చేసుకోను, నా కాలు నేను జారనివ్వను, పాపము చేయుటకు నా నోటికి అవకాశము నేను ఇవ్వను. నిష్కలంకమైన భక్తి ఆయన చేశాడు. ప్రియమైన సోదరి, యోబు లాంటి వాళ్ళని చూసి దేవుడు చెప్పగలడు, నా పౌరము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఇదిగో, యోబు లాంటి వ్యక్తి ఎవరు లేరు. ఇలాంటి వాళ్ళను ఏమండి యేసుక్రీస్తు వారు పెండ్లాడటానికి రాబోతున్నాడు. ప్రియమైన సోదరి, పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చినవారు, పరిశుద్ధతకు పెద్దపీట వేసినవారు. బైబిల్లో ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఏమండి, ఆయన స్థాయికి మనం చేరుకోలేమో ఏమో అనిపించింది. యోసేపు. ఏమండి, యోసేపు పల్లెటూరులో ఒరే యోసేపుగా ఎట్రారా అంటుంటారు. ఏమండి, యోసేపు ఏమని పిలుస్తారంటే సహజంగా యోసేపు అంటుంటారు. ఏమండి, యోసేపు యోసేపు ఏ పాస్టర్ గారు పిలుస్తుంటారు కదా, ఒరే యోసేపుగా ఎట్రా అంటుంటారు. యోసేపు అంటే హెబ్రీ భాషలో చచ్చిన కొమ్మ అని అర్థం. యోసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. ఏ మాత్రం అక్షరం మారిందో తేడా పడిద్ది అన్నమాట. యోసేపుగా అన్నాం అనుకో, ఏం పిలిచినట్టు? చచ్చిన కొమ్మ ఇట్రారా అని. యోసేపు అంటే ఫలించడి కొమ్మ ఇట్రా అని. ఒక ఊరికి వెళ్తే నేను సొంట్యా ఇట్రా అంటుంది. ఒక కూర్చొని మంచం మీద వాక్య ధ్యానం చేసుకుంటున్నా, రాత్రి కాల ప్రసంగం సిద్ధపడుతున్నాను, ప్రగలైపోయింది. పెద్దామే సొంట్యా ఇట్రా అనగానే సంటి కావాలి, నోరు తిరగ సొంటి అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ పిలిచిందా సొంట్యా ఇట్రా అంటూ అన్నసరికి నేను అన్నాను, అమ్మగారు సంట్యా అన్నా.
సంటి కాదు అయ్యగారు, సొంటేనా? శుంఠి బెల్లం ఈ పేర్లు కూడా పెడుతున్నారు ఈ మధ్య నోరు తిరగని పేర్లు పెడుతున్నారండి. నోరు కూడా తిరగట్లా, మాకు ఏం రాసుకొని వస్తున్నారు, మేమేం పలుకుతాం, మాకు చదువులు తక్కువ. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మళ్ళీ అడిగాను, అమ్మా సంట్య అన్నాను. ఏది పాస్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? పెద్ద పాస్టర్ గారు, అంగీ వేసిన పాస్టర్ గారు పెట్టాడండి. శుంఠే బైబిల్లో చూపించి పెట్టాడు. బైబిల్లో చూపించి పెట్టాడు అనగానే అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి శుంఠికే. ఫిలిప్పీ పత్రికలో యువోదియా శుంఠికే అంటే సువార్తక సహకారులు, వాడు పౌలు గారి యొక్క సువార్త. ఆ పేరు పెట్టుకొని ఎప్పటికైనా ఈ పిల్ల సువార్తక దైవజనులకు సహకారిగా ఉండాలని పాప పెద్ద మనసుతో మంచి మనసుతో ఆయన పెట్టాడు. ఈమెం చేసేసింది, పేర్లు ఒక పదం మారినా అర్థాలు మారిపోయింది. ఇప్పుడు ఆ అనే ఒక అక్షరం ఉందండి, అర్థాలే మార్చేసి విధేయత అని ఉంది, పక్కన ఆ పెడితే ఏమైంది? టోటల్ అర్థమే మారిపోయింది. కాబట్టి యోసేపును చూసి చెప్పగలడు, లెక్కకు మించిన కన్యకులు చాలా మంది ఉన్నప్పటికీ ఇదిగో నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే యోసేపును చూడండి, అలాగ జీవించండి. యోసేపు కూడా ధర్మశాస్త్ర యుగానికి ముందు జీవించిన వాడు, పితరుల యుగానికి సంబంధించిన వాడు. 7 యుగాలు ఉన్నాయి, ఆ 7 యుగాల్లో పితరుల యుగానికి సంబంధించిన వాడు యోసేపు. ఆ యోసేపు బానిసగా ఈజిప్టుకి అమ్మబడ్డాడు మనకు తెలుసు. యోసేపు అందమైన వ్యక్తి, యోసేపు యవన కాలంలో ఉన్న వ్యక్తి. యోసేపుకు పాపం చేయడానికి అవకాశం వచ్చిన యోసేపు యొక్క హృదయంలో ఒక తీర్మానం ఉంది, ఏంటో తెలుసా? ఇట్టి దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా ఎలాగో పాపము కట్టుకొందను. ధర్మశాస్త్రము లేదండి, ఇదిగో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వ్యభిచారము చేయవద్దు, జాగ్రత్త వద్దని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు లేనప్పుడే యోసేపు యొక్క మనస్సాక్షిలో, ఆ మనస్సాక్షి అనే పలక మీద దేవుడు రాశాడు, జారత్వము పాపము, వ్యభిచారము పాపము అని. ఈజిప్టులో అతడు ఎక్కడికి వెళ్ళినా గోడల మీద అశ్లీలమైన చిత్రపటాలు చెక్కుండేయట. అంటే బయటికి వెళ్తే చూపు చెడిపోయే అవకాశం ఉంది, హృదయము చెడిపోయే అవకాశం ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ లో, అలాంటి వాతావరణంలో ఉండి కూడా యోసేపు పాపము చేయకుండా, కలంకము చెందకుండా నిష్కలంకమైన వధువుగా, నిష్కలంకమైన వ్యక్తిగా, నిష్కలంకమైన సంఘ వధువు లాంటి వ్యక్తిగా అతడు నిలబడ్డాడు. అలాంటి వాళ్ళని చూసి చెప్పగలడు దేవుడు, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కటే. యోసేపును చూసి ఎంత సంతోషం అండి దేవునికి, యోబును చూసి ఎంత సంతోషం అండి దేవునికి. ఒకసారి మంచి ప్రైమ్ మినిస్టర్ తినే, రాజుగారి తినే ఆహారం తినే అవకాశం దానియేలు గారికి వచ్చింది. ఆయన బెబిలోన్లో, మనకేమో IAS, అక్కడ BAS అంటే బెబిలోనియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, మంది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. 3 సంవత్సరాల కోర్సుకి జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మీకు వచ్చే డిష్ ఏంటో తెలుసా? మీ భోజన బల్లం మీదకి వచ్చే మీ ఆహారం ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్లీ ఆ రోజుల్లో సూపర్ పవర్ బెబులోన్. ఆ బబులోను రాజు గారు డైనింగ్ టేబుల్ మీద ఏదైతే తింటాడో ఆ పదార్థాలన్నీ మీకు పెడతారంటే సహజంగా ఏం చేస్తారండి? సంఖ్యలు కొట్టుకుంటారు, చప్పట్లు కొడతారు. అబ్బా ఏం అవకాశం వచ్చిందిరా, ఎంతకాలం గోంగూర పచ్చడి వేసుకొని ఆ పచ్చడి ఈ పచ్చడి తిని అల్లాడిపోయాం, బానిసలుగా బ్రతికాం. మాకు ఈ 3 సంవత్సరాలు అద్భుతమైన భోజన పదార్థాలు వచ్చినాయి అని అందరికి చెప్పుకుంటాం. ఇప్పుడు మనమే సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఒక లంచ్ లోనో డిన్నర్ లోనో కూర్చున్నాం అనుకోండి, ఫోటోలు దిగి ఇంటికి పంపించుకుంటాం, లేదా స్టేటస్ లో పెట్టుకుంటాం, అమ్మో చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్నాం, కాఫీ తాగాం అని చెప్పేసి. రాజుగారి యొక్క భోజన పదార్థాలు తన ఎదుటికి వస్తుంటే చూడండి, ఆయన ధర్మశాస్త్రం యొక్క కళ్ళద్దాల్లో నుంచి ఆహారాన్ని చూస్తున్నాడండి. ధర్మశాస్త్రం యొక్క కళ్ళద్దాల్లో నుంచి ఆ ఆహారాన్ని స్కాన్ చేస్తే ఆ ఆహారము తినకూడదు. ఎందుకో తెలుసా? బబులోను రాజు సిద్ధపరిచిన ఆహారంలో క్రొవ్వు పదార్థం ఉంది. నాజీరు వ్రతము క్రింద ఉన్న దానియేలు క్రొవ్వును ముట్టడు. బబులోను యొక్క ఆహారములో
ద్రాక్షారసం, మత్తు కలిగించే ద్రాక్షారసం ఉంది. నాజీరు వ్రతం కింద ఉన్న దానియేలు ధర్మశాస్త్రం ప్రకారం ఆ ద్రాక్షారసము ముట్టడు. బబులోను నుంచి వచ్చే ఆహారం, రాజుగారు తినే ఆహారం విగ్రహార్పితమైంది. విగ్రహార్పితమైన ఆహారం దానియేలు తినడు. ఆహారం వచ్చింది కదని గబగబా తింటలేదండి. ఆహారం రాగానే వాక్యాన్ని చూస్తా ఉన్నాడు. చూసారండి ఎంత ఆత్మీయ లెవెల్లో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించి. మన ముందుకు కానీ ఏదన్నా వస్తే కొంతమంది ప్రార్థన కూడా చేసుకోవడం తినేసి ప్రార్థన చేశానా చేయలేదా అనుకుంటారు. కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి నన్ను అడుగుతున్నాడు, లోపలికి వెళ్ళిపోయిందండి ఇప్పుడు చేయొచ్చా అన్నాడు. ఇప్పుడు అరగటానికి చేయని చెప్పి. ఇప్పుడు 2 ప్రార్థనలు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వచ్చేసినాయి కదా అందరికి. ఏమండి ఆహారం ముందు వచ్చినప్పుడు ఒక ప్రార్థన, తిన్న తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నారంటే ఎందుకు? అరగట్లా. తింటే మంట, తినకపోతే తంట అన్నాడు ఒక ఆయన. ఏమండి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. తింటేనేమో మంట, గ్యాస్ మంట, తినకపోతే పోతామేమోనని అదొక భయం అంట అన్నమాట. ఇప్పుడు పాస్టర్లు కూడా బిర్యానీ వచ్చిందనుకో మనం కూడా భయపడిపోతాం. అమ్మ కొంచెం వైట్ రైస్ ఏదైనా ఉంటే వైటే రైట్ అన్న. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన సోదరీశ్వరుడు, దానియేలును చూసి చెప్పగలడండి ఇది జీవితం అంటే. యోసేపును చూసి చెప్పగలడు ఇది జీవితం. ఏమంటే యోబును చూసి చెప్పగలడు ఇది జీవితం. కన్నలు పెంచుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఒక ఆయన సాంసన్. ఆయన చూసి నిష్కళంకురాల నా పౌరమా అని చెప్పగలడా దేవుడు? జడ్జి, న్యాయాధిపతే, కండల వీరుడే, సింహబలుడే. ఏమండి కానీ స్త్రీలోలుడు అయిపోయాడు. బైబిల్లో 3 సింహాన్ని తీర్చిన వారు ఉన్నారు. నెంబర్ 1 సంసోన్, నెంబర్ 2 దావీదు, నెంబర్ 3 అంతటా అరగంట పరలోకంలో నిశ్శబ్దంగా ఉండేనను. అయ్యగారికి తెలుసా మర్మం? పరలోకంలో అరగంట నిశ్శబ్దంగా ఉంది. అరగంట తర్వాత డోస్ ఇచ్చాడు అద్భుతంగా. ఆ స్టైల్ వేరుగా ఉంది. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. ఏమండి బెనయ ఎవరు చెప్పండి? బెనయ సింహాన్ని చీల్చాడు. దావీదు సింహాన్ని చీల్చాడు. మేక పిల్లని చీల్చేసినట్టుగా సంసోను కూడా సింహాన్ని చీల్చగలడు గాని కంటిని జయించలేడు. కంటి ఆశ జయించలేడు. మీరు సంసోను జీవిత చరిత్ర ఒకసారి చదవండి బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత. సంసోను షోరేకులో ఉన్న దెలీలాను చూచి, ఇదిగో వెళ్తా ఉండగా గాజా పట్టణంలో ఒక స్త్రీని చూచి 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 చివరికి ఏం పోయింది? కళ్ళే పోయింది. హల్లెలూయా. చూచి చూచి చూసి ఏం పోయింది? కళ్ళు పోయినాయి. బైబిల్ గ్రంథంలో రికార్డెడ్ గా అంటే న్యాయాధిపతుల వరుసలో లాస్ట్ న్యాయాధిపతి సంసోను అండి. తర్వాత సమయాలు కూడా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం అంటుంది. అందుకే జాగ్రత్తగా అయ్యగారులు కూడా ఉన్నారు కాబట్టి. ఏమండి ఆయనకి కళ్ళు పోయింది. రాజుల చరిత్రలో చిట్ట చివరి రాజు ఎవరో తెలుసా? సిద్కియా. సిద్కియా కూడా కళ్ళు పీకేశారు. ఏసా కళ్ళు పీకి సంఖ్యలు వేసి బబులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. చిట్ట చివరి సంఘం ఏది? లవోదీకియా. లవోదీకియా కూడా సంఘ కళ్ళు లేవు. ఏ కళ్ళు? ఆత్మీయ కళ్ళు, ప్రభువును చూసే కళ్ళు లేవు. అందుకే అఫీషియల్ గా ఒక 5 తిట్టులు తిట్టాడు సార్. 5 తిట్లు ఒక తిట్టు నీవు గుడ్డివాడవు అన్నాడు. అన్నాడు కదా మా అన్నాడా? నీవు గుడ్డివాడవు, ప్రజల దృష్టికి కళ్ళు కలిగిన వాడుగా, బంగారం కలిగిన వాడుగా, వెండి కలిగిన వాడుగా బ్రహ్మాండంగా కనబడుతున్నావు కానీ నా దృష్టిలో అఫీషియల్ గా ఒక 5 తిట్లు తిట్టబోతున్నాను, నేను కాసుకో అని 5 తిట్లు ఒక తిట్టు రిలీజ్ చేశాడు. నీవు గుడ్డివాడవు. లాస్ట్ న్యాయాధిపతి కళ్ళు పోయినాయి. లాస్ట్ రాజు గారి కళ్ళు పోయినాయి. ఏమండి లాస్ట్ సంఘమైన లవోదికీయ సంఘానికి కూడా ఆధ్యాత్మికంగా ప్రభువును చూసే కళ్ళు. సంసోను చూసి అప్ప సంసోను ఏమి జీవించేవయ్యా, ఏం అద్భుతంగా జీవించేవయ్యా అని చెప్పలేదు. మన సంఘాన్ని చూసి అమ్మాయ నిన్ను చూసి నన్ను చూసి ప్రభు నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు, లెక్కకు మించిన కన్యకలు నా పేరు చెప్పుకొని బ్రతికేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పటికీ నీలాంటి సంఘం, ఇలాంటి సంఘం, ఇలాంటి వ్యక్తి నాకు కావాలి, ఇతనిలో నిష్కలంకమైన జీవితం కనబడుతుందని ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియమైన సోదరి, అధిక సుందరత్వం మనకు కావాలంటే సంఘానికి మనకు కావాల్సింది
అధిక కలంకము లేని జీవితం దేవుడు నీకు నాకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ కలంకము ఒకవేళ ఏదైనా అంటినా, ఒకవేళ కలంకము మనకి ఏమైనా ఆ టచ్ అయినా దానికి మరలా దేవుడు కృపనిచ్చి సొల్యూషన్ ఇచ్చాడు. మరి పాస్టర్ గారు, మరి నా కన్ను చెడిపోతా ఉంది, నా నోరు కూడా తొందరపడతా ఉంది, నా ఆలోచన మనో ప్రపంచంలో కూడా నేను దెబ్బతింటున్నాను, మరి ఏంటి దీనికి సొల్యూషన్? ఏమైనా అంటితే మరి సొల్యూషన్ లేదా, నాకు పరలోకం లేదా, నా గతి అంతేనా అంటే బైబిల్ ఒక అద్భుతమైన వాక్యం చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి ఉన్న శక్తి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన, పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. యేసు క్రీస్తు వారి యొక్క రక్తానికి పేతురు ఒక అద్భుతమైన పేరు పెట్టాడండి. ఏ రక్తం ఇది? అది అమూల్యమైన రక్తం. అమూల్యమైందంటే వెల కట్టలేం, డబ్బులు పెట్టి కొనలేం. ప్రియమైన సోదరీశ్వరుడు, అది అట్లా ఉండవలసిందే. యేసు క్రీస్తు యొక్క ప్రేమ మనం కనుగొనటానికి ప్రాముఖ్యమైన 2 విషయాలు. శిలువ దగ్గరకు వెళ్తేనే ఆయన నిజమైన ప్రేమ మనకు అర్థమవుతుంది. శిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు వారు కలంకము లేని గొర్రె పిల్ల వంటి వారు, నిర్దోషమైన గొర్రె పిల్ల, నిష్కలంకమైన గొర్రె పిల్ల. ఆయనలో ఉన్న రక్తము నిష్కలంకమైంది. అది మరియ రక్తము కాదు, అది యోసేపు రక్తము కాదు, స్వయముగా దేవుని రక్తం. అది ఏ రక్తం? అది దేవుని రక్తం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, యేసు క్రీస్తులో ఉన్న రక్తము దేవుని రక్తము, మలినము లేని రక్తము, పాపము లేని రక్తము, పవిత్రమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తానికి ఉన్న శక్తి ఎలాంటిది అంటే మన కలంకాన్ని కడగలిగిన రక్తము, మన ముడతలను కడగలిగిన రక్తము, మన అపవిత్రతను కడగలిగిన రక్తము. ఆ రక్తము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గమనించండి, ఒకవేళ ఏదైనా మలిన మచ్చ మరక ఏదైనా ఉన్నా, ప్రభువా మరొకసారి నన్ను కనికరించవా, నన్ను కడగవా, నన్ను క్షమించవా అంటే ఈ రక్తము మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఈ రక్తానికి ఉన్న శక్తి ఎలాంటిదో ఒక్కసారి ఇంకొక రెఫరెన్స్ చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది మనస్సాక్షిని శుద్ధీకరించే అమ్మా. యేసు క్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మీతో మాట్లాడుతుంది. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, ఇంకా ఎవరైనా సంఘంలో చేర్చబడకుండా ఉంటే, ఇంకా ఎవరైనా ఆ నలుపును పోగొట్టుకోకుండా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసు యొక్క రక్తాన్ని నీ విశ్వసిస్తే చాలు. ప్రభువా, నా మనస్సాక్షి మలినమైపోయింది, నా అంతరంగంలో పాపం ఉంది, నా చూపు చెడిపోయింది, నాలో కూడా కలంకం అంటుంది, నాయన నన్ను కనికరించు అంటే యేసు రక్తము మనస్సాక్షిని సైతం శుద్ధీకరించగలిగిన రక్తం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12:24లో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చాం మనం? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి వచ్చాం. ఇక మనం గుర్తించవలసిన, నోట్ చేయవలసిన మాట ఏంటంటే పలికే రక్తం. ఏ రక్తం ఇది? పలికే రక్తం. బ్లడ్ స్పీక్స్. రక్తము మాట్లాడుతుంది. హేబేలు రక్తం ఏమి పలుకుతుంది అంటే, అయ్యా మా అన్న నిర్దోషినైన నన్ను, ఆరాధికునైన నన్ను అన్యాయంగా చంపేశాడయ్యా, తీర్పు తీర్చు, శిక్షించు, తీర్పు తీర్చు, తీర్పు తీర్చు.
అని హేబేలు రక్తం మొరపెడుతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏమని మొరపెడుతుందో తెలుసా? తండ్రి వీరిని క్షమించు, 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 క్షమించు. సినిమాలు చూసి వచ్చి ఆరాధన చేస్తున్నాడు, లోకములో తిరిగి తిరిగి వచ్చి ఆరాధన చేస్తున్నాడు, మలినాన్ని అందించుకొని వచ్చి ఆరాధన చేస్తున్నాడు, ఏమంటే నిష్కలంకమైన కలంకం అందించుకొని వచ్చి ఏమి ఎరగనట్టుగా కాలుకేస్తున్నాడు, విశ్వాసిగా కొనసాగుతున్నాడు. పాత నిబంధన ప్రకారం అయితే శిక్ష వచ్చేదే గాని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అనుదినము నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుందో తెలుసా? అయ్యా ఈ బిడ్డని క్షమించు, అయ్యా ఈ బిడ్డను క్షమించు, అయ్యా ఈ సోదరుని క్షమించు, అయ్యా నా దాసుని క్షమించు, అయ్యా ఈయన్ని క్షమించమని. ఇది హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ. ఐలారమ్మలారా, ఈ సంఘానికి మనందరికీ ఇదే మెసేజ్. సుందరత్వము చాలదు, ఏం కావాలి? అధిక సుందరత్వం కావాలంటే నిరంతరము యేసు యొక్క రక్తములో మనం కడగబడుతూ ఉండాలి. రక్తము అవిశ్వాసికి అవసరమే, విశ్వాసికి కూడా అవసరమే. అవిశ్వాసిగా ఉన్నావా? యేసయ్యా నా ప్రతి పాపము, నా ప్రతి దోషము నీ రక్తములో నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించు, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేయగలిగితే రక్షణ నీ సొంతం, దేవునితో సమాధాన స్థితి నీ సొంతం, ఆ పరలోక ఆనందంతో దేవుడు నింపుతాడు. ఒకవేళ విశ్వాసంగా కొనసాగుతూ లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రతిదినం ప్రతి క్షణము కూడా యేసు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించి క్షమాపణ కోరుకొని నిష్కలంకమైన సంఘంగా, నిష్కలంకమైన పౌరంగా, అధిక సుందరత్వం కలిగిన సంఘంగా మనం ఉండనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. తల వంచం చిన్న ప్రార్థించాం ప్లీజ్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యా